అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింహరాశి వారికి వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజు గారు ఎలాంటి సమస్యలున్నా అవి ప్రేమ సమస్య కానీ, పెళ్లి సమస్య కానీ, సంతానం కాకపోవడమే కానీ, మీకు కోర్టులో ఏదైనా కేసు ఉన్నా కానీ, భార్యాభర్తల సమస్యలు, అక్రమ సంబంధాలు, మీకు ఎటువంటి సమస్యలున్నా మాంత్రిక శక్తి పూజల ద్వారా మీకు 100% పరిష్కారం చేయబడును. ఇంకా స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇక గురూజీ గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308. ఇతనికి ఖచ్చితంగా ఫోన్ చేయండి, మీకు 100% పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మనం వీడియోలో సింహరాశి వారికి ఏప్రిల్ 1వ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు మీరు సహజంగా న్యాయకత్వం ఉన్న వ్యక్తులు. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రజెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నది జరగకపోవడం, ఎదురు చూసిన ఫలితాలు ఆలస్యంగా రావడం, ఇవి మీలో కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. దైవ అనుగ్రహం మీ వైపే తిరుగుతోంది. మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్ళే సమయం కూడా దగ్గర పడబోతోంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఏప్రిల్ మొదటి వారంలో సింహరాశిపై గ్రహ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ సమయంలో మీ రాశిపై ఉన్న గ్రహస్థితులు మీకు సహకరిస్తున్నాయి. మీ ఆలోచనల్లో క్లారిటీ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో నడిపిస్తాయి. ముఖ్యంగా మీరు ముందుకు రావడానికి వెనుకడుగు వేస్తే ఇప్పుడు మీరు బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మార్చే సమయం. ఇక ఏప్రిల్ మొదటి వారంలో ధనం మరియు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ధనం వస్తుందా, పోతుందా, ఇంకా ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ఇప్పుడు ధన సంబంధమైన మార్పులు నెమ్మదిగా మొదలవుతున్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద డబ్బు రావడం కాదు, కానీ స్టడీగా పెరిగే ఇన్కమ్ ఫ్లో ప్రారంభమవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు ఇగ్నోర్ చేసిన చిన్న అవకాశాలే ఇప్పుడు పెద్ద ప్రయోజనాన్ని ఇస్తాయి. చిన్న పని ఈక్వల్ టు పెద్ద ఆదాయం. చిన్న పరిచయం పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. చిన్న నిర్ణయం పెద్ద మార్పును తీసుకువస్తుంది. కొందరికి ఒక కొత్త స్కిల్ ద్వారా ఇన్కమ్ రావచ్చు. స్కిల్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఏఐ చాలా చోట్ల వినపడుతున్న ఒక యాప్. దాని ద్వారా అది నేర్చుకోవడం ద్వారా మీకు ఇన్కమ్ రావచ్చు, లేదా సైడ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవ్వవచ్చు. అంటే ఏదైనా బిజినెస్ కానీ, పార్ట్ టైం జాబ్ చేస్తున్న వారికి సైడ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మరికొందరికి ఇప్పటి వరకు ఆగిపోయిన డబ్బు, అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి, అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు మీకు వచ్చే అవకాశం ఉంది, లేదా పెండింగ్ అమౌంట్ ఇప్పుడు క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగం, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఏప్రిల్ మొదటి వారం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని గుర్తించేవారు వస్తారు. మీ పని మీద నమ్మకం కూడా పెరుగుతుంది. దాని వలన మీరు కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అంటే మీపై నమ్మకం ఉంటుంది కాబట్టి మీ పై అధికారులు మీకు కొత్త బాధ్యతలు కూడా ఇవ్వవచ్చు. ఇక మీ పేరు రికమెండ్ చేయబడవచ్చు. అంటే ప్రమోషన్కే కానీ, లేదా శాలరీ ఇంక్రిమెంట్కే కానీ మీ పేరు పెద్దవాళ్ళకి చేరే అవకాశం కూడా ఉంటుంది. ఒక మంచి అవకాశం కూడా దగ్గరలోనే ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. అది విదేశీ ప్రయాణమే అయి ఉండొచ్చు, లేదా కొత్త జాబ్ అవకాశమైనా కావచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రం దగ్గరలోనే ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు మీకు లాభాన్ని తీసుకువస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నేను ఓల్డ్ ప్రాసెస్నే ఫాలో అవుతా అంటే ఎప్పటికీ అది వీలు కాదండి. మనం కొత్తగా ఏమైనా నేర్చుకుంటేనే మీకు ఫ్యూచర్లో లాభాలే కానీ, లేదా ఏదైనా కొత్త అవకాశాలే కానీ వస్తాయి. ఇక కొత్త క్లయింట్స్ కూడా రావచ్చు, కొత్త డీల్స్ కూడా రావచ్చు. స్లోగా కానీ గ్రోత్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా
ఈ సమయంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ ఫ్యూచర్నే డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఏదైనా పని చేసేటప్పుడు అది మీకు ఉపయోగపడుతుందా లేదా మీకు చెడ్డ పేరు తీసుకువస్తుందా అనేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం ఇప్పుడు నెమ్మదిగా సెటిల్ అవుతుంది. గతంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి. మాటల ద్వారా సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, కుటుంబంలోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, గొడవలు జరిగాయంటే అది మనసులో పెట్టుకోవద్దండి. అది మాటల ద్వారా అంటే ఏమైంది అని తెలుసుకోవడం ద్వారానే సమస్యలు అనేటివి సాల్వ్ అవుతాయి. ఇక కుటుంబ సభ్యులతో క్లోజ్నెస్ కూడా పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ప్రేమ విషయాల్లో మీరు క్లారిటీ పొందుతారు. నిజమైన సంబంధం ఎవరిదో కూడా అర్థమవుతుంది. కొందరికి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తుంది. అంటే ప్రేమే, పెళ్ళే కానీ ఇంకేదైనా కానీ. ఇక ఆరోగ్యం మరియు మైండ్ సెట్ ఎలా ఉండబోతోంది? మీ ఆరోగ్యం ఓవరాల్గా స్టేబుల్గానే ఉంటుంది, కానీ మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం ముఖ్యమైన విషయం. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి. ఏదైనా విషయం గురించి అలా జరిగిందా ఇలా జరిగిందా అనుకోకుండా అంతా మన మంచిగా జరుగుతుంది అని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. చిన్న మార్పులండి. ఉదయం లేచి అలవాటు చేసుకోండి మరియు లేచిన తర్వాత 10 నిమిషాల ధ్యానం చేయండి. ఇవి మీ లైఫ్ని బ్యాలెన్స్లో ఉంచుతాయి. ఇక దైవ అనుగ్రహం ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమయంలో మీపై ప్రత్యేకంగా గాడెస్ లక్ష్మీ కటాక్షం ఉంది. మీరు చేయాల్సిన చిన్న పరిహారాలు ఏంటి అంటే, ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి. కోర్స్ ప్రతి ఇంట్లో శుక్రవారం కంపల్సరీ దీపం వెలిగిస్తారండి. ఇంకొకటి, ఇంట్లో ఖచ్చితంగా శుభ్రత పాటించండి మరియు పసుపుతో చిన్న పూజ చేయండి. ఇవి మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మరియు ఆర్థికంగా కూడా స్టెబిలిటీని ఇస్తాయి. ఇక ముందస్తు సంకేతాలు ఏంటి అంటే, ఈ మార్పులు రాకముందు మీరు కొన్ని సంకేతాలు గమనిస్తారు. పాత పరిచయాలు మళ్ళీ కలవడం, అంటే మీ ఓల్డ్ స్నేహితులే కావచ్చు, మీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాకపోతే మళ్ళీ కలవడం మొదలవుతుంది. కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. అదే ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగంలోనే కానీ ఇంకా దేంట్లో కానీ మీకు అవకాశాలు కనిపిస్తాయి. మనసులో కాన్ఫిడెన్స్ పెరగడం, నేను ఏదైనా చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది. ఇవన్నీ మీకు మంచి సమయం ప్రారంభమవుతున్న సంకేతాలు. సింహరాశి వారికి ఇదొక టర్నింగ్ పాయింట్. అంటే ఈ వారం మీకు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే మీరు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. గుర్తుంచుకోండి, సింహం ఎప్పుడూ వెనక్కి తగ్గదు. సింహం రారాజు. అలాగే మీరు కూడా ఈ సమయంలో ముందుకు సాగాలి. చూసాం కదా అండి ఈ వీడియోలో సింహరాశి వారి ఏప్రిల్ 1వ వారం ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి మరియు మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.